ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ 6 గంటలుగా సాగుతోంది. సిఆర్పిఎఫ్ 41 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు సండ్రపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి రమణ తెలుసుకుందాం. రమణ, చెప్పండి, 6 గంటలుగా సాగుతున్న విచారణలో దేని గురించి ప్రధానంగా అడుగుతున్నట్లు ఇంత సుదీర్ఘంగా ఎందుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది? దాదాపు 6 గంటలు అయిపోయింది. ఇంకా ఏసీబీ ఎదుట సండ్ర వెంకట వీరయ్య విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మొత్తం ఈ ఓటుకు నోటు వ్యవహారంలో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించిన పాత్రకు సంబంధించి, అంటే అతనికి కేసుతో ఉన్న ప్రమేయానికి సంబంధించి ఇంతకుముందే తమ దర్యాప్తులో ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారాన్ని ఆధారంగానే ఇలాంటి ప్రశ్న అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే చాలా విషయాలు, ముఖ్యంగా స్టీఫెన్సన్ కి సంబంధించి స్టీఫెన్సన్ తో ఎలాంటి సంప్రదింపులు జరపడంతో పాటుగా మిగతా అంటే వీళ్ళ కాల్ డేటా ఆధారంగా ఏ ఎమ్మెల్యేలను మీరు సంప్రదించారు, ఈ వ్యవహారంలో ఎవరిని అంటే లొంగ తీసుకునే ప్రయత్నం చేశారనేటువంటి వివరాలను మొత్తంగా సండ్ర వెంకట వీరయ్య ద్వారా రాబట్టేందుకంటే ప్రయత్నం చేస్తారు. మరోవైపు అటు మరో నోటీస్ అందుకున్న జిమ్మి ఇంకా అతని విచారణ కాదు కానీ అతను కోర్టు ద్వారా అతను అంటే స్క్రాచ్ పిటిషన్ వేసేది ప్రయత్నం చేస్తున్న పరిస్థితులను చూసాం. ఏదేమైనా కూడా దాదాపు 6 గంటలు పూర్తి కావడంతో క్షణక్షణం ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 41A సిఆర్పిఎఫ్ సెక్షన్ ప్రకారం నోటీసులు అందించడంతో మరి అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందని మరి కాసేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమణ.